హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సాయి కిషోర్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఎలా ఉన్నారో తప్పకుండా అయితే కామెంట్ చేసి నాతో షేర్ చేసేసుకోండి. సో ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ మీరు టీవీస్లో ఫోన్స్లో చూస్తూనే ఉన్నారు కదా. సో మా విజయవాడ పరిస్థితి ఎలా ఉందో, సో మా ఏరియా దగ్గరకు కూడా వాటర్ వచ్చేసాయి అన్నమాట. సో మేమైతే మన సండే రోజు వెళ్ళాము. ఇంకా మార్నింగ్ వరకు ఇక్కడైతే అంత వాటర్ రాలేదండి. తర్వాత ఇక మధ్యాహ్నం నుండి వాటర్ అయితే వచ్చేసాయి అన్నారు. సో అవి చూద్దామని చెప్పేసి వెళ్ళాము. ఇది మా ఇంటి దగ్గర నుండి ఒక 2-3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట. సో మీకు ఐడియానే ఉంటుంది, రామలింగేశ్వర్ నగర్, పెదపుల్పాక, కరకట్ అంటారనమాట. ఈ ఏరియా అంతా అదే. ఇంకా అక్కడికే వాటర్ వచ్చేసాయంటే చూద్దామని వెళ్ళాం మేము. ఇంకా చూస్తున్నారు కదా, 1-2 గంటల్లోనే ఫుల్గా వాటర్ అయితే వచ్చేసిందంటండి. ఇంకా అక్కడైతే కొత్తగా ఇదంతా కూడా డెవలప్ అవుతుందన్నమాట. ఇండిపెండెంట్ హౌస్లు, ఇంకా చిన్న చిన్న గ్రూప్ హౌస్లు అలా ఉన్నాయన్నమాట, అపార్ట్మెంట్లు అలా. ఇంకా వాళ్ళందరూ గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళు ఏం చేయాలో తెలియక ఆ వాటర్ని చూసి ఇంకా ఎలా ఉన్న వాళ్ళు అలా అయితే బయటకు వచ్చేసారండి. ఇంకా కొంతమంది అయితే ఇంకా కార్స్ అలాంటివి ఉన్న వాళ్ళైతే ఇంకా వెంటనే అవి తీసుకొని అయితే రోడ్డు మీదకి వచ్చేసారనమాట. సో ఫుల్గా కార్ అయితే మునిగిపోయిందనమాట. ఇందాక మీరు చూసారు కదా రెడ్ కలర్ కారు. సో అలా అయిపోయిందనమాట పరిస్థితి. ఇంకా నెక్స్ట్ డే అయితే మరీ దారుణంగా ఉందండి. మీకు ఇప్పుడు చూస్తున్న చెట్లు ఇవన్నీ కూడా కొంచెం కింద కనపడుతున్నాయి కదా, కొమ్మలు అంటారు. సో కింద అదైతే నెక్స్ట్ డే అసలు కనిపించలేదనమాట. ఫుల్గా మునిగిపోయాయి అవన్నీ కూడా. సో నెక్స్ట్ డేకి ఇంకా ఎక్కువ ఫ్లోటింగ్ వచ్చేసిందండి. అంటే మళ్ళీ నెక్స్ట్ డే మా వదిన వాళ్ళు మేమందరం కలిసి వెళ్ళామన్నమాట. మేము ఇక్కడికి వెళ్ళేసరికి ఈవినింగ్ 5:30 అలా అయిపోయింది. ఇంకా మేమైతే ఇంకా మొత్తంగా ఏం చూడలేదు. సో స్టార్టింగ్లో చూసేసి వచ్చేసాము. ఇంకా అందుకని చెప్పేసి నెక్స్ట్ డే కూడా వెళ్ళి చూద్దామని వెళ్ళేసరికి ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ రోడ్లో అయితే మీకు అసలు వాటరే కనిపిస్తలేదు, చూసారా? సో ఇక్కడ మీకు మధ్యలో జనాలు కూడా కనిపిస్తున్నారు కదా. సో అక్కడికి వెళ్ళి చూస్తున్నారు. ఇంకా నెక్స్ట్ డే అయితే అసలు ఇక్కడ జనాలు ఉన్నారు చూసారా, అక్కడ వరకు వాటర్ వచ్చేసిందండి. ఈ పక్కన ఈ చైన్ అంతా కూడా ఫుల్గా మునిగిపోయింది. ఇప్పుడు మీకు సగమే కనపడుతుంది కదా. సో నెక్స్ట్ డే అయితే పైన చివర్లు కనపడుతున్నాయి అనమాట, ఆ చెట్లన్నీ కూడా. అంత వాటర్ అయితే వచ్చేసింది. సో మేమైతే ఎప్పుడు ప్రతి శివరాత్రికి కూడా ఇక్కడే స్నానాలకైతే వెళ్తాము. ఈ రోడ్లో నుంచే కొంచెం లోపలికి వెళ్ళాలి. ఇందాక మీకు చూపించాను కదా జూమ్ చేసి, ఇంకా అక్కడికే వెళ్తాం అనమాట స్నానాలకి.
సో చూసారు కదండీ! మొదటి రోజుకి, రెండో రోజుకి అసలు ఎంత తేడా వచ్చేసాయో వాటరు. అసలు మొదటి రోజైతే మాకు ఈ రోడ్డన్నా సగం వరకు కనిపించింది. సో మీకు ముందు చూసారు కదా! సో ఇంకా నెక్స్ట్ డే అయితే చూస్తున్నారు కదా! దగ్గర దగ్గర రోడ్డు మీద వరకు వచ్చేసాయి. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా కొంచెం ముందు వరకు ఉన్నాయంటండి రోడ్డు వరకు. ఇంకా తర్వాత అయితే కొంచెం ఫ్లోటింగ్ తగ్గిందంట. ఇంకా ఈ ఏరియా అంతా కూడా చాలా వరకు మునిగిపోయిందండి. ఇంకా ముందు రోజు ఏంటంటే కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న వాళ్ళ వరకు కొంచెం సేఫ్‌గా బయటకైతే వచ్చేసారు. సో తగ్గిపోయిద్దిలే అన్నట్టుగా ఇంకా ఫస్ట్ ఫ్లోర్‌లో ఇంకా ఫ్లోర్స్‌లో ఉంటారు కదండీ! ఇంకా వాళ్ళందరూ కూడా అలానే ఉండిపోయారనమాట. సో ఆ రోజు మాత్రం ఇంకా పాపం కరెంట్ లేకపోయినా, ఇంకా తిండి లేకపోయినా అలానే ఉన్నారు. కానీ ఇంకా నెక్స్ట్ డే ఏంటంటే ఇంకా ఫ్లోటింగ్ ఎక్కువైపోయేసరికి ఇంకా బోట్స్ అయితే వచ్చాయన్నమాట. ఇంకా వచ్చి ఇంకా వాళ్ళనైతే ఇంకా సేఫ్‌గా బయటకైతే తీసుకొస్తున్నారు ఒక్కొక్కళ్ళని. సో అది కూడా చూపిస్తాను మీకు. కానీ నిజంగా అండి అసలు విజయవాడ ఇలా అయిపోతుందని అయితే అస్సలు అనుకోలేదు. సో చాలా ఫ్లోటింగ్ వచ్చేసిందండి ఈసారి మాత్రం అసలు వాటరు. ఇంకా మా అమ్మ వాళ్ళ ఏరియా కూడా చాలా బాగా వచ్చేసిందండి. సో మీరు టీవీస్‌లో చూసే ఉంటారు కదా! అజిత్ సింగ్ నగర్, సింగినగర్, బాంబే కాలనీ, జక్కంపూడి కాలనీ, వైఎస్ఆర్ కాలనీ అంటున్నారు కదా! సో ఆ జక్కంపూడి కాలనీ, వైఎస్ఆర్ కాలనీ అన్న 2 ఒకటేనండి. సో అది మా అమ్మ వాళ్ళు ఉండే ఏరియా అనమాట. మాకిక్కడ గుడి దగ్గర కొంచెం ఫ్లైఓవర్ ఏసినప్పుడు ఇల్లు అనేది తీసేసి అక్కడ ఇచ్చారనమాట. సో అపార్ట్మెంట్స్‌లో. ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా అందులోనే ఉంటారు. సో వాళ్ళైతే మామూలు తిప్పలు పడలేదనమాట. ఎందుకంటే లాస్ట్ ఫ్రైడేనే మా ఇంటి దగ్గర నుండి వెళ్ళారు. సో ఆ రోజు నుంచే కదండీ ఫుల్‌గా వర్షం అయితే స్టార్ట్ అయింది మనకి. ఇంకా ఆ రోజు మార్నింగ్ వరకు ఇంట్లోనే ఉన్నారు. నేను అప్పటికి చెప్పాను కూడా మీరిప్పుడు వెళ్ళకండి. అంటే నేను ఈ వరదల గురించి మామూలుగా తుఫాన్ అని చెప్తున్నారు దాని గురించి అని కాదు. నార్మల్‌గానే నేను వద్దులే ఇంకా మళ్ళీ వినాయక చవితి వస్తుంది కదా! అది అయిపోయిన తర్వాత వెళ్దురు గానిలే ఉండండి అన్నాను. ఇంకా వాళ్ళే పనుంది వెళ్ళిపోతాంలే అని చెప్పేసి ఇంకా సడెన్‌గా అయితే వెళ్ళిపోయారనమాట ఆ రోజు. ఇంకా ఒక పక్క నేను పూజ చేసుకుంటూనే ఉన్నాను. ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారనమాట. ఇంకా తీరా వెళ్ళేసరికి ఇంకా ఆ రోజంతా కూడా ఫుల్లు వర్షం కదా! ఇంకా శనివారం కూడా వర్షం వచ్చేసి అసలు ఇంక అప్పుడే బాగా అదంతా కూడా మునిగిపోయిందంట. నార్మల్‌గా రోడ్స్ అనేవి బాగా క్లోజ్ చేసేసారంట. ఆటోస్ అలాంటివి వెళ్ళకుండా అంత వాటర్ వచ్చేసిందంట. సో ఇంకా నెక్స్ట్ డే ఏమైందంటే ఇంకా ఆదివారం తెల్లవారుజామున అనుకుంటా మార్నింగ్ 3:30, 4కి అనుకుంటా అసలు ఫుల్లుగా వర్షం వచ్చేసిందంటండి. వాటర్ వచ్చేసిందంట. అసలు కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా వెంటనే మనకి గుండెల లోతు వరకు వాటర్ అయితే వచ్చేసిందంట. ఆ ఏరియా అంతా గూడా. ఇంకా వెంటనే వాళ్ళందరూ అయితే పెద్ద పెద్దగా కేకలు పెట్టుకుంటూ బయటకొచ్చేసి ఇంకా ప్రాణాలే కాపాడుకోవాలా? లేదంటే ఇంట్లో వస్తువులే కాపాడుకోవాలా? అన్నట్టు తెలియకుండా కొంతమందయితే ఇంకా చేతికి దొరికినట్టుగా కొన్ని వస్తువులు తీసుకొనైతే పాపం పై ఫ్లాట్స్‌లోకైతే వచ్చేసారంట. మా అమ్మ వాళ్ళైతే కొంచెం సేఫ్‌గానే ఉన్నారండి. వాళ్ళైతే సెకండ్ ఫ్లోర్‌లో ఉంటారనమాట. సో ఇంకా వాళ్ళైతే కొంచెం సేఫ్‌గానే ఉన్నారు. కాకపోతే ఇంకా మాకేంటంటే ఆదివారం పొద్దున్నే ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేసి ఇలా ఫుల్‌గా వాటర్ వచ్చేసాయి. నేను వాళ్ళ ఫోన్ కాల్‌కే లేచాననమాట ఆ రోజు. సో 7:30కో ఏమో ఇంకా మా నాన్న ఫోన్ చేసి ఇలా ఫుల్‌గా వాటర్ వచ్చేసాయి. కింద ఫ్లాట్ వరకు అయితే మునిగిపోయింది అనంగానే నాకైతే చాలా భయం వేసింది. సో వీళ్ళు ఉండి ఇప్పుడు వెళ్లారు. సడెన్‌గా ఇక్కడ చూస్తే ఇలా అయ్యింది అని అనిపించిందనమాట. సో తర్వాత నేను చెప్పాను, ఒకవేళ ఏమైనా తగ్గినట్టుంటే వాటరు మీరు వెంటనే అయితే బయలుదేరి వచ్చేసేయండి అని చెప్పాననమాట. సో నేను మళ్ళీ చేస్తానని చెప్పేసి వాళ్ళు పెట్టేశారు. ఇంకా పెట్టడం ఆ రోజంతా అసలు ఫోన్ కాల్ అనేది కలవలేదండి. ఇంకా ఫ్లోటింగ్‌కి ఏంటంటే కరెంట్‌లన్నీ కూడా ఆఫ్ చేసేశారు. సో అదంతా కూడా ఏరియా అంతా. ఇంకా సెల్ టవర్స్ కూడా ఆఫ్ అయిపోయి పని చేయలేదనమాట ఫోన్స్. మేము చేస్తున్న కాల్స్ వెళ్ళట్లేదు. వాళ్ళు చేసినా రావట్లేదనమాట కాల్స్. సో అలా అయిపోయింది పరిస్థితి. ఇంకా అసలు నేనైతే 10 నిమిషాలకి ఫోన్ చేస్తూనే ఉన్నాను. మా అమ్మకి, మా నాన్నకి గూడా. సో ఇద్దరి ఫోన్లు పని చేయట్లేదు. అక్కడ తెలిసిన వాళ్ళ ఫోన్లు కూడా చేసినా ఎవరియి పని చేయట్లేదు. నాకు ఇంకా ఈవినింగ్ కొంచెం అనిపించింది. సో ఇంక వాటర్ వచ్చేసాయి కదా! ఇదంతా కూడా కరెంట్ ఏమన్నా ఆఫ్ చేసేసుంటారు. ఫోన్లు ఏమన్నా స్విచ్ ఆఫ్ అయిపోయినాయేమో ఛార్జింగ్స్ లేక అనుకున్నాను. తర్వాత ఇంకా టీవీస్‌లో వాటిలో చూస్తుంటే ఇంకా టవర్స్ అన్నీ కూడా ఆఫ్ చేసేశారు. సో కరెంట్ అంతా ఆఫ్ అయిపోయింది కదా! సో దానివల్ల ఇదన్నీ కూడా పని చేయట్లేదని అలా చెప్తున్నారనమాట టీవీలో. సో అప్పుడు అనిపించింది. ఇంకా మార్నింగ్ కూడా మళ్ళీ లేవంగానే స్టార్ట్ చేశాను నేను ఫోన్లు చేయడము. సో ఒక్కసారి కాకపోతే ఒక్కసారన్నా ఫోన్ కలిసిద్ది కదా అని. తర్వాత అయినా కూడా కలవలేదండి. ఇంకా తర్వాత ఒకసారి మళ్ళీ మా అమ్మే కాల్ చేసింది. వెంటనే కలిసిందనమాట. ఇంకా అప్పుడు మాట్లాడాను. పర్వాలేదు మేమైతే కొంచెం బానే ఉన్నాము.
సో కొంచెం వాటర్ కూడా తగ్గినాయి మార్నింగ్ మీద అని చెప్పిందనమాట. సో నిన్నటి మీద అని చెప్పింది. ఇంకా నాకైతే కొంచెం టెన్షన్ అనేది తగ్గిందనమాట. కాకపోతే ఏంటంటే అక్కడ ఫుడ్ ఇవ్వడం అలాంటివి ఏమీ జరగట్లేదండి. అంటే వీళ్ళది ఒక అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్లో ఇంకొక అపార్ట్మెంట్ అలా ఉంటాయి కదా. సో వాళ్ళది అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్లో ఇంకో దాంట్లో ఉంటారనమాట వీళ్ళు. ఇంకా అలా ఉండేసరికి లోపలికి వెళ్ళి ఇవ్వట్లేదంట ఫుడ్ అనేది. ఇంకా రోడ్డు మీద ఉన్నంత వరకు ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. సో వీళ్ళు ఏంటంటే వెళ్ళి తెచ్చుకోవాలన్న ఆ వాటర్లో దగ్గర దగ్గర పీకల దాకా వచ్చేసినాయి అంట వాటరు. ఇంకా ఆ వాటర్లో మళ్ళీ వాళ్ళు వెళ్ళి తీసుకొని మళ్ళీ మా నాన్నకేమో కన్ను ఆపరేషన్ జరిగిందనమాట ఈ మధ్యనే. సో నేను దాని గురించి కూడా ఉండిపోమన్నాను. ఇంకా ఆ రోజు నా మాట వినకుండా వెళ్ళిపోయారనమాట వాళ్ళు. ఇంకా ఆయన ఆ వాటర్లో నడుచుకుంటూ వెళ్ళి తేవాలంటే ఇబ్బంది కదండి. సో కన్ను మళ్ళీ ఏమైనా తడిచినా ప్రాబ్లం వస్తుంది కదా. సో దానివల్ల ఆయన ఏంటంటే ఇంకా వెళ్ళలేదనమాట. ఇంకా ఇంట్లో ఉన్న వాటితోనే నేనైతే ముందు కాల్ లిఫ్ట్ చేయంగానే ముందు అదే అడిగాను, మీకు తినడానికి అదంతా ఏమైనా ఉన్నాయా వాటర్ అవి తాగడానికంటే. సో ప్రస్తుతానికైతే ఉన్నాయి. ఇంకా ఈ పూట చూస్తాము కొంచెం తగ్గినట్టుగా, నిన్నటి మీద ఇవాళ పర్వాలేదు కదా, రేపు ఇంకొంచెం తగ్గుతాయి కదా. సో ఇంకా నెక్స్ట్ డే అయితే మేము వచ్చేస్తామన్నారు. సర్లే అని చెప్పి మేమైతే ఇవన్నీ చూడడానికి వెళ్ళాము. ఇంకా వెళ్ళి మేము ఇంటికి రిటర్న్ వచ్చేస్తుంటే, సో ఆ రోజు కాదు, ఇది వచ్చేసి సండే కదా. ఇంకా మండే రోజు ఏంటంటే మళ్ళీ వచ్చాము కదా. ఇంకా ఇక్కడికి వచ్చి ఒకసారి బ్యారేజ్ దగ్గరికి కూడా వెళ్ళి చూద్దాం ఎలా ఉందా అని వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళంగానే సో ఇంకా మేము ఇలా వచ్చామని చెప్పేసి కాల్ చేశారు. సో ఇంకా మేమైతే వెంటనే బయలుదేరి వచ్చేసామన్నమాట. ఇంకా బ్యారేజ్ దగ్గర దాకా వెళ్ళలేదు, ఇంకా వచ్చేసామన్నమాట రిటర్న్ మేము. సో ఇంకా అప్పుడు వాళ్ళు చెప్తున్న అదంతా వింటుంటే నాకైతే అసలు చాలా బాధ అనిపించింది అనమాట. ఇంకా మా ఏరియా ఇదంతా కూడా రావటం ఫస్ట్ టైం అండి. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ లేదంట ఇదంతా కూడా వాటరు. సో అంత వాటర్ అయితే వచ్చేసింది. అసలు మాకు యనమల కుదురు అంతా కూడా, సో రామలింగేశ్వర నగర్ అంటారు కదా, సో అదంతా కూడా అన్ని రోడ్లకి కూడా ఫుల్గా రోడ్డు మీద వరకు, మెయిన్ రోడ్డు మీద వరకు ఇలా ఫుల్గా అయితే వాటర్ వచ్చేసాయండి. మరీ దారుణంగా అయిపోయింది విజయవాడ పరిస్థితి అంతా కూడా. టీవీలో చూస్తుంటే అసలు మరీ అనిపిస్తుంది. సో ఇంకా మా అమ్మ కూడా అక్కడ జరిగిన సిచ్యువేషన్ అంతా చెప్తున్నా కూడా అసలు ఎలా ఉందంటే అసలు మైండ్ అంతా కూడా వేరే అయిపోయిందనమాట. సో ఇంకా వాళ్ళు కూడా ఏంటంటే దగ్గర దగ్గర గుండెల వరకు నీళ్ళైతే ఉన్నాయంటండి. ఇంకా అంత వాటర్లోనే ఒక అరగంట సేపు నడుచుకుంటూ బయటకైతే వచ్చారంట. ఇంకా అక్కడికి వచ్చినా కూడా మోకాళ్ళ వరకు నీళ్ళు అయితే ఉన్నాయంట. సో ఇంకా అలా నిదానంగా అయితే ఎలాగోలా మా ఇంటికైతే సేఫ్గా వచ్చేసారండి. ఇంకా మీరు కూడా కొంచెం మా విజయవాడ ఈ పరిస్థితి నుండి త్వరగా కోలుకోవాలని కొంచెం దేవుణ్ణి అయితే కోరుకోండి. సో ప్రే ఫర్ విజయవాడ.